మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' రిలీజ్తో మరోసారి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. మే 9, 1990న విడుదలైన ఈ క్లాసిక్ ఇప్పుడు 3D మరియు 8K ఫార్మాట్లో మళ్లీ థియేటర్లలోకి వచ్చింది. వైజయంతి మూవీస్ అధునాతన టెక్నాలజీతో సినిమాను అప్గ్రేడ్ చేసి విడుదల చేసింది. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజే 1.75 క్రోర్స్ గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. 35 ఏళ్ల తర్వాత కూడా కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలా చేసింది. మెగాస్టార్ చిరంజీవి, అందాల భామ శ్రీదేవి జంటగా నటించిన క్లాసిక్ మూవీ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' రిలీజ్ అయింది. మే 9, 1990న విడుదలై ప్రపంచం సృష్టించిన ఈ సినిమా సరిగ్గా 35 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి వచ్చింది. సోషియో ఫ్యాంటసీ సినిమాల్లో ఓ ట్రెండ్ సెటర్గా నిలిచిన ఈ సినిమాను ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా అప్గ్రేడ్ చేసి 2Dతో పాటు 3Dలోనూ విడుదల చేసింది నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్. ఇండియన్ సినిమాలోనే 3D వర్షన్లో 8Kలో రిలీజ్ అయ్యే ఫస్ట్ మూవీ ఇదే కావడం విశేషం. దీనికోసం దాదాపు 8 కోట్లు ఖర్చు చేసినట్లుగా వార్తలొచ్చాయి. కల్కి 2898 ఏడీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పర్యవేక్షణలో ఈ వర్క్ జరిగినట్లు టాక్ వినిపించింది. మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా తొలి రోజు 1.75 క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసినట్లు వైజయంతి మూవీస్ సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని శనివారం ట్వీట్ చేసింది. 1990 మే 9న రిలీజ్ అయిన ఈ సినిమా సమయంలో పెద్ద తుఫాన్ అడ్డంకిగా మారింది. ఈ మూవీకి వచ్చిన టాక్తో ప్రజలు ప్రకృతి విలయాన్ని సైతం లెక్క చేయకుండా థియేటర్లకు పరుగులు తీశారు. రిలీజ్ సమయంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలతో పోలిస్తే చాలా చోట్ల ఈ మూవీయే ఎక్కువ కలెక్షన్లు రాబట్టినట్లు లెక్కలు చెబుతున్నాయి. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా టీవీలోనూ చాలాసార్లు వచ్చినప్పటికీ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లకు వస్తుండటం విశేషం. ఈ వీకెండ్ ముగిసేసరికి ఈ మూవీకి సాలిడ్ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.